చేయాలనుకున్నాడు. We know this is how God has created the universe. ఈ సర్వ ప్రపంచం అనేది ఇలాగే ఆయన కలుగజేశాడు. But look at the water and fish. They are intimately connected. నీళ్లు చేపలు అవి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటివి. If water is taken out of fish is taken out of the water, the fish will die. చేపను నీళ్ళలో నుండి బయట తీసినాం అనుకోండి ఏమవుతుంది? చచ్చిపోతుంది. Without water, fish cannot live. నీళ్లు లేకుండా చేప బ్రతకలేదు. There is an intimate connection between the fish and the water. కనుక నీళ్లకు చేపకు మధ్య చాలా దగ్గర అభినవ సంబంధం ఉన్నది. Same way trees. చెట్లు కూడా చూడండి. Tree is connected with the earth. చెట్లు దేంతో సంబంధం కలిగి ఉన్నాయి? భూమితో. If tree is plucked out of the earth, భూమిలో నుండి చెట్టును కనుక మనం పెళ్లగిస్తే it cannot live, it will die. ఏమవుతుంది? చనిపోతుంది, బ్రతకదు అది. Same is true with man. ఇదే మాదిరిగా మానవునితో కూడా ఉన్నది. God has created man in his own likeness and image. తన సొంత స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుడు మానవుని చేశాడు. If man is disconnected with God, he will die. దేవునితో మానవునికి ఉండవలసినటువంటి సంబంధంగా తెగిపోయింది అనుకోండి, మనిషి బతకలేడు, We చనిపోతాడు. thought of it, we consider that very seriously. అందుకే దీని గురించి మనం చాలా తీవ్రంగా ఆలోచిస్తాం, ఈ సంబంధాన్ని గురించి. We saw a family here, Elimelech and Naomi's family. ఇక్కడ ఎలీమెలెకు నయోమిల కుటుంబాన్ని మనం గమనిస్తున్నాం. We see that how they got disconnected from God. దేవుని యొద్ద నుండి వారు తమ సంబంధాన్ని ఎలాగ తెంచుకున్నారో దాని గురించి మనం చూస్తున్నాం. They found an excuse to run away from the presence of God and his people. దేవుని సన్నిధి నుండి, దేవుని ప్రజల నుండి వెళ్ళిపోవడానికి వారు సాకులు ఏర్పాటు చేసుకున్నారు. It is not because of the famine. మరి అక్కడ వచ్చిన కరువును బట్టి It కాదు, is not because of the poverty. అక్కడ ఉన్న పేదరికాన్ని బట్టి కాదు. They took a famine as an excuse to run away from God. కరువు వచ్చిందనే సాకు తీసుకొని దేవుని సన్నిధిలో నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. And we know what happened to them. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు The కదా. God's hand was heavy upon them. దేవుని హస్తం వారి మీద భారముగా ఉన్నది. God was speaking to them again and again. సారిగా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. But it took 10 years for them to listen about that. ఆ స్వరాన్ని వినడానికి వారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 సంవత్సరాలు By పట్టింది. the time Naomi lost her husband, ఆ సమయానికి ఏమైపోయింది? నయోమి తన భర్తను కోల్పోయింది. she lost her 2 sons. తన 2 కుమారులను కోల్పోయింది. Finally, she was restored back to Bethlehem. బెత్లెహేముకు ఆమె తిరిగి వచ్చింది. The family was blessed because they came back to God. ఆ కుటుంబము ఎందుకు ఆశీర్వదించబడిందంటే వారు తిరిగి బెత్లెహేమునకు వచ్చారు. As we are looking at the restoration of the family, meetings are restoration of the family. మరి కుటుంబాలు వాటి యొక్క పునరుద్ధరణ వాటి గురించిన కుడికలు మన మధ్య So జరుగుతుండగా if anybody is there who was disconnected with God, gone away from God, come back to him, you will be blessed. మరి దేవుని యొద్ద నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోయావా? దేవునితో నీకు ఉండవలసినటువంటి బంధం అనేది తెగిపోయిందా? ఈ కూడికల ద్వారా నువ్వు తిరిగి ప్రభు That దగ్గరికి is the రావాలి. most important, the first and the greatest of the commandments. కనుక ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే Your relationship with God is very important. దేవునితో నీకు ఉండవలసిన సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. This morning you think about your relation with God. దేవునితో నీకు ఎలాంటి సంబంధం ఉన్నదో ఈ ఉదయకాలం If నువ్వు your ఆలోచన relation చేసుకో. with God is all right, all other relationship will fall in the proper place. దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధం సరైనదిగా ఉన్నదా? మిగతా వారందరితో కూడా నీ సంబంధాలు సరైనవిగానే ఉంటాయి. Now in the book of Ruth we see the relationship between a mother-in-law and a daughter-in-law. అత్తకు కోడలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి రూతు గ్రంథంలో మనం గమనిస్తున్నాం. And of course Naomi heard that the God has visited Bethlehem and blessing came upon Bethlehem. దేవుడు తిరిగి బెత్లెహేమును గమనించాడని, అక్కడ ఆశీర్వాదం ఉన్నది, ఆహారం ఉన్నదని నయోమి తెలుసుకున్నది. So she thought of going back to Bethlehem. బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలని ఆలోచించుకున్నది. And we see that when she heard that and she communicated that to her daughter-in-laws. ఇది వినిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా కోడండ్రతో నయోమి చెప్పింది. And the daughter-in-law said, we also are coming with you. కోడండ్ర ఏమన్నారు? మేము కూడా నీతో పాటు వస్తామన్నారు. Normally that shows that Naomi was a very good mother-in-law, otherwise they would not have joined with her. వారు చెప్పిన మాటను బట్టి నయోమి అత్తగా వారితో చాలా మంచి సంబంధం కలిగి ఉన్నది. And in chapter 1 verse 14 to 18 if you read, మనం చదువుకున్న మొదటి అధ్యాయం 14 నుండి 16 వచనాల వరకు is one of the beautiful relationship of Ruth and Naomi is described. మరి నయోమి రూతుకు మధ్య ఉన్నటువంటి రమ్యమైన సంబంధాన్ని గురించి వివరించబడిన భాగం. And Naomi was discouraging the children to come with her.
నాతో కూడా మీరు రావద్దు అని నిరుత్సాహపరుస్తున్నది నయోమి. She is telling you, go back, you go back. మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి అని చెప్తున్నది. You go back to your parents. You go back and you go to your gods. కదా, మీ దేవతల దగ్గరికి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళిపోమని నయోమి చెప్తున్నది. But the daughter-in-laws decided to follow the mother-in-law. అయితే కోడళ్ళు ఏం చేస్తున్నారంటే అత్తతో కూడా వెళ్ళడానికి, వెంబడించడానికి ఇష్టపడ్డారు. We don't know why she was so much insisting. ఎందుకు ఆమె ఎలాగో వారి మీద ఒత్తిడి చేసిందో మనకైతే As తెలియదు. I told you yesterday, నిన్న మనం చెప్పుకున్నాం కదా, probably if she takes these daughter-in-laws along with her, ఒకవేళ ఈ కోడండ్రను తనతో కూడా బెత్లెహేము గనక తీసుకుపోతే people will ask, who are these people? అక్కడున్న ప్రజలు అడుగుతారు, అమ్మా ఎవరమ్మా వీళ్ళెవరు? Then she has to tell that these are the daughter-in-laws of mine, and she has to admit that their sons married Moabite women. అప్పుడు ఆమె తప్పకుండా చెప్పవలసి వస్తుంది ఏమని, అమ్మా ఇదో వీరు నా కోడండ్రు, నా కుమారుల భార్యలు అని చెప్పవలసి వస్తుంది. If these two daughters are not following her, nobody will ask. ఈ ఇద్దరు కోడండ్రు గనక నయోమితో గనక రాకపోతే ఎవరు అడగరు. So she can hide her sin of sending her marriage with the son's marriage with the Moabite women. తన కుమారులు మోయాబు స్త్రీలతో వివాహం చేయబడిందనే సంగతిని దాచిపెట్టవచ్చు అనుకుంది నయోమి. That may be one of the reasons why the Naomi was telling, go back, go back. ఈ కారణాన్ని బట్టే నయోమి ఏమంటుందంటే, అమ్మ కోడండ్రారా మీరు వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి అంటుంది. Orpah heard it. ఓర్పా దాని గురించి విన్నది. Orpah made a decision. ఓర్పా తీర్మానం చేసింది. She kissed her mother-in-law and she returned back to her native place. తన అతను ముద్దు పెట్టుకున్నది, ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. We don't read anything about Orpah afterwards. ఆ తర్వాత ఓర్పాని గురించి మనం ఏమి చదవం. And we don't know what happened to her. అసలు ఆమెకి ఏమైందో కూడా మనకు తెలియదు. She went back to Moab. మోయాబుకు వెళ్ళిపోయింది. But look at the Ruth. అయితే రూతుని గురించి మనం చూసినప్పుడు Verse 14 says, Ruth clung unto her. రూతు ఆమెను హత్తుకొనెను. And we see that she very firmly decided. ఆమె స్థిరంగా నమ్ముకుంది, నేను వెళ్తాను. Verse 16 says, entreat me not to leave thee, or to turn away from following after thee. For where thou goest, I will go, and where thou lodgest, I will lodge. Thy people shall be my people, and thy God my God. 16వ వచనంలో, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. Verse 17 we see, therefore where thou diest, I will die, and there will I be buried, and the Lord do so to me, and more also, if anything but that part thee and me. 17వ వచనంలో, నీవు మృతుని చోటనే నేను మృతి నొందుదును, అక్కడనే పాతిపెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. When Naomi heard that her daughter-in-law determined to follow her, తనతో కూడా వచ్చుటకు రూతు మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు, we read that she ceased to talk to her. మాట్లాడడం మానుకుంది నయోమి ఆమెతో, రూతుతో. And that is how they went together for 35 miles they were walking. 35 మైళ్ళు వారు ఇద్దరు కలిసి నడిచి బెత్లెహేముకు While వచ్చారు. going to Moab, మోయాబుకు వెళ్ళేటప్పుడు we don't know what vehicles they used. ఎలాంటి వాహనాన్ని వారు ఉపయోగించారో మనకు తెలియదు. Maybe some vehicle they might have used while going, it is not mentioned. ఎలాగ వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారో దాని గురించిన వివరం చెప్పబడలేదు. Now she lost everything. అంతా కోల్పోయింది నయోమి. Coming back to Bethlehem ఇప్పుడు బెత్లెహేముకు వస్తున్నది, and walking all the way. ఆ దారంతా నడుచుకుంటూ వస్తుంది. And we read about the daughter-in-law and mother-in-law relationship in these passages. కనుక ఈ వాక్య భాగాలలో అత్త కోడల మధ్య ఉన్నటువంటి రమ్యమైన సంబంధాన్ని మనం గమనించగలం. In the Bible, బైబిల్ గ్రంథం the first mother-in-law daughter-in-law conflict is mentioned in the book of Genesis. ఆది కాండంలో మొట్టమొదటి అత్త కోడల మధ్య జరిగినటువంటి జగడం, దాని గురించి మనం చూస్తాం. In Genesis chapter 26 verse 34-35 we read about the first mother-in-law and daughter-in-law conflict. ఆది కాండం 26వ అధ్యాయంలో అత్త కోడల మధ్య జరిగినటువంటి మొట్టమొదటి కొట్లాట జగడం గురించి మనం గమనిస్తాం. The Esau, the son of Isaac, he married unbelievers, Canaanite women. ఇసాకు కుమారుడు
కనానీ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. So that was grieved. We see that the parents were grieved because of that. దానిని బట్టి తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడ్డారు. Yeah, I will read that 26 verse 34 and 30. 34, 35 వచనాలు 26వ అధ్యాయం ఆదికాండం 34, 35. ఏశావు 40 years old. 40 సంవత్సరముల వాడైనప్పుడు హితీయుడైన బేరు కుమార్తెయగు యెహూదీతును హితీయుడైన ఎలోను కుమార్తెయగు బాషమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. Yeah, who were a grief of mind unto Isaac and Rebekah. ఇస్సాకుకు రిబ్కాకు మనోవేదన కలుగజేశారు. So we see that the marriage of Esau has caused a lot of problem at home. మరి ఇస్సాకు చేసినట్టు వివాహము ద్వారా ఏం జరిగిందంటే కుటుంబంలో వేదన వచ్చింది. Rebekah could not get along with the daughter-in-law. మరి రిబ్కా తన కోడళ్లతో కూడా కలిసిపోలేకపోతా ఉంది. And when Esau brought the girl into the family, ఏశావు ఆ కుమార్తెను ఇంటిలోనికి తీసుకొని వచ్చినప్పుడు lot of problem in the family. ఆ కుటుంబంలో చాలా దుఃఖాలు కష్టాలు వచ్చాయి. He thought, mummy may not like this wife, I will go and marry another wife. ఇదో నేను ఈమెను తెచ్చాను కదా మొట్టమొదటి ఆమెను, తల్లికి ఇష్టంగా లేదేమో అని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. So Esau went and married another lady. వెళ్ళి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని వచ్చాడు. But the problem is not solved. అయితే సమస్య అక్కడ పరిష్కారం కాలేదు. Rebekah could not tolerate this marriage of Esau with the heathen. ఈశావు చేసుకున్నటువంటి వివాహాలన్నింటినీ రిబ్కా ఓర్చుకోలేకపోతా ఉంది. And told Isaac, అప్పుడు ఐసాక్ తో చెప్పింది, this should not happen to my son Jacob. ఇలాంటిది నా కుమారుడైన యాకోబుకు జరగకూడదు. See, Esau married unwanted unbelievers. మరి ఏశావు అవిశ్వాసం అన్యులను పెళ్లి చేసుకున్నాడు. And I will not allow my son Jacob to marry like that. నా కుమారుడైన యాకోబుకు అలాంటి వివాహం జరగకూడదు అని చెప్పింది So రిబ్కా. you do one thing. నువ్వు ఒక పని చేయి, Send him to my brother Laban. కదా నా తమ్ముడైన లాబాన్ దగ్గర పంపించమని చెప్పిన. So we see that the husband Isaac and Rebekah decided to send Jacob to Laban to find a girl for himself. మరి యాకోబుకు భార్యను కనుక్కోవడానికి ఏం చేశారంటే ఇస్సాకు రిబ్కాలు దూరదేశానికి పంపించారు. There are so many psychological reasons for the mother-in-law daughter-in-law fight. మరి అత్తా కోడల మధ్య ఎందుకు ఇలాంటివి జరుగుతాయనేవి మానసిక సంబంధమైన కొన్ని కారణాలు ఉన్నాయి. Always there is a conflict. ప్రతిసారి వారి మధ్య జగడం ఉంటుంది. You know, a mother is bringing up the son for a long time. తల్లి తన కుమారుని చాలా సంవత్సరములకు పెంచుతుంది. 25 years, whatever the mummy says, the son is listening. 25 సంవత్సరాలు తల్లి ఏం చెప్తుందో దానిని కుమారుడు చేస్తా ఉంటాడు. And she provides everything what is needed for her son. తన కుమారునికి ఏం కావాలో అన్ని సదుపాయాలు తల్లి కలుగజేస్తుంది. And one fine morning, another lady is coming. అదే ఒక రోజు ఏమవుతుంది, క్రొత్త ఆడాయం వస్తుంది, స్త్రీ And she వస్తుంది. said, he is mine. ఇదిగో ఈయన నావాడు అంటుంది. Then the mother is feeling comfortable. All 25 years, 28 years, I took care of. Now this lady from outside is coming and claiming that he is belong to her. తల్లికి మంట వస్తుంది. ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను పెంచినాను, ఇప్పుడు ఈమె కొత్తగా వచ్చి వీడు నావాడని చెప్తున్నదే అని ఓర్చుకోలేని పరిస్థితికి And వచ్చేసింది. it's very difficult for her to cope up with this change. కనుక ఈ మార్పును అనేది కలిగినప్పుడు తల్లి దాన్ని సరిగా అవగాహన చేసుకోలేకుంది. And the wife may thinking, why she is interfering? He is my husband. I married to him. ఈ స్త్రీ ఏమనుకుంటుంది, నేను కదా పెళ్లి చేసుకుంది, ఈమెకి ఎందుకు మంట So అని అనుకుంటుంది ఆమె this కోడలు. is the basic psychological reason for the conflict. కనుక ఈ జగడాలకు వాటన్నిటికీ కారణం ఈ మానసిక సంబంధమైన కారణాలే. But in the case of Naomi and Ruth, అయితే నయోమి రూతు we see విషయంలో మనం a గమనిస్తే harmonious relationship between the mother-in-law and daughter-in-law. అత్త కోడల మధ్య అది ఎంతో రమ్యమైన సంబంధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Now let us examine what was the secret of the successful relationship. వారి మధ్య ఆ సంబంధం విజయవంతంగా ఉండడానికి కారణాలు ఏమిటి మనం చూద్దాం. In chapter 3 verse 1 is very clearly giving that reason. ఆ కారణాన్ని రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. Then Naomi her mother-in-law said unto her, ఆమె అత్త అయిన నయోమి రూతుతో చెప్తుంది ఇలాగూ, yeah, my daughter, shall I not seek rest for thee, that it may be well with thee. నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన Here దానను is a కదా. mother-in-law is looking for the welfare of her daughter. తన కుమార్తె యొక్క బాగోగుల కొరకు ఎదురు చూస్తున్న ఒక అత్తను మనం గమనిస్తున్నాం. She is telling to
the daughter Ruth, I want that you should rest or you should find a partner for your life. కదా నీకు విశ్రాంతి కలగాలి, నీకు ఒక పాలిభాగస్తుడు కావాలి అని చెప్తున్నటువంటి ఒక అత్తను మనం చూస్తున్నాం. Here the word rest, you notice that the word rest means a place of, he's speaking about the husband. అంటే విశ్రాంతి అని ఇక్కడ ఈ పదాన్ని మనం గమనిస్తే ఒక భర్తను నేను చూడాలి అన్నట్లుగా. Yeah, I will find a rest. I seek a rest for thee. That means I want to find a husband for you. నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానని కదా అంటే ఏంటంటే నేను ఒక భర్తను నేను చూడాలి కదా అన్నట్లు. See, in the book of Ruth, రూతు గ్రంథంలో 3 times the word rest is coming. 3 సార్లు ఈ విశ్రాంతి అనే పదం కనిపిస్తుంది. Notice that. దాన్ని మీరు గమనించాలి. In chapter 3 verse 1, the word rest is coming. 3వ అధ్యాయం 1వ వచనంలో విశ్రాంతి అనే పదం మనం చూస్తున్నాం. There, the husband is the place of rest for the wife. అక్కడ విశ్రాంతి అని చెప్పబడిన మాట ఏంటంటే ఆ రూతుకు కావలసినటువంటి భర్త అనే విషయంలో చెప్తున్నది. Bible very clearly says that after the marriage, the wife finds rest. వివాహమైన తర్వాత స్త్రీ విశ్రాంతి పొందుతుంది అని అర్థం. You may not agree, I know that. దాని గురించి మీరు అంగీకరిస్తారు You అనుకోను. may think that after the marriage only I started working. After that I never used to do anything. పెళ్లి కానంత వరకు బాగానే ఉంది, పెళ్ళైన తర్వాతే విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాను. All my rest has gone after the marriage. పెళ్ళైన తర్వాత అయిపోయి నా విశ్రాంతి అంతా పోయింది. But the Bible says after the marriage the wife finds rest. చూడండి, బైబిల్ చెప్తుంది పెళ్లి తర్వాతనే భార్యకు విశ్రాంతి. Even in the case of Adam and Eve, we say the same thing we see. ఆదాము హవ్వల విషయంలో కూడా ఇది విషయాన్ని మనం గమనిస్తాం. On which day Adam and Eve got married? Any idea? ఏ రోజు పెళ్ళైంది అంటారు చెప్పండి, ఆదాము హవ్వలకు మీకు ఏమైనా ఐడియా Monday, ఉందా? Tuesday, Wednesday. Which day Adam and Eve got married? ఏ రోజు జరిగింది? ఆదివారమా? Have you ever thought of it? ఎప్పుడైనా ఆలోచన చేసినారా? Which day? At what time? ఏ సమయంలో జరిగిండొచ్చు? ఏ టైం వేస్తారు కదా వివాహ వేదిక సమయము, ఏ రోజు? You know, the God created everything in 6 days. 6 దినాలలో దేవుడు సమస్తాన్ని సృజించాడు మనకు And తెలుసు. the 7th day God rested. 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. Which is the 7th day? 7వ రోజు ఏది? Saturday. శనివారం. Okay, Saturday God rested. శనివారం దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. That means the marriage took place on which day? కనుక వివాహం ఏ రోజు జరిగిండవచ్చు? Friday. Definitely it is on Friday the marriage took place. శుక్రవారం జరిగి ఉంటుంది తప్పకుండా ఆ వివాహం At అనేది what శుక్రవారం. time? ఏ సమయంలో Of జరిగిండొచ్చు? course, you know, according to the Jewish calendar, the day starts evening 6 o'clock. యూదుల పట్టి ప్రకారం సాయంకాలం 6 గంటల నుండి యూదుల యొక్క దినము That means ప్రారంభమవుతుంది. marriage might have taken place before 6 o'clock. అంటే 6 గంటలు అంటే శనివారం పడక ముందే 6 గంటలకు ముందే వివాహం జరిగింటది. You know, God allowed all the animals to pass through Adam. ఆదం ముందర ఆ జంతువులన్నీ అటు ఇటు వెళ్తున్నాయి. And he could not find a partner for him. ఆ జంతువుల్లో నుండి ఎవరే గాని పాలిభాగస్తులుగా ఉండడానికి And కనుగొనలేకపోయారు. God gave him a sleep, deep sleep. దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు. Then took a rib and made Eve. ఎముకల్లోకి ఎముక తీసుకొని కదా హవ్వను తయారు చేశాడు. I believe by the time 4 o'clock, 5 o'clock it will visit this. అంత లోపల ఈ ఆపరేషన్ అంతా జరిగే లోపల 4 గంటలు అయింటది అనుకుంటున్నారు. Because the whole day activity is going on. రోజంతా కూడా ఈ పని అనేది జరుగుతూ ఉంది. And when God brought Eve, Adam opened his eyes and saw Eve. ఆదామును దేవుడు ఆదాము ఎదుకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము కళ్ళు And తెరిచి చూశాడు. we read that he became a poet. ఏమైపోయాడు కదా, పోయిట్ అయిపోయినాడు, పద్యాలు చెప్తున్నాడు. Yeah, Kavi. you are the bone of my bone, the flesh of my flesh. You read that is a poem. First poem in the Bible is that. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం అని చెప్పి కవిత్వం వచ్చేసింది. Yeah, after the marriage, the husband becomes a poet, you know. పెళ్ళైన తర్వాత భర్త కవి అయిపోతాడంట. So he sang song, beautiful song. మంచి రమ్యమైన కీర్తన పాడాడు అక్కడ. That means around 5 o'clock, 4 o'clock, 5 o'clock, that we can assume చూడండి, that. మనం అనుకోవచ్చు సాయంకాలం 4 గంటలకు 5 గంటల మధ్యలో Next పాడుతున్నాడు. day starts at 6 o'clock. అంటే మరుసటి రోజు 6 గంటలకు ప్రారంభం Which is the అవుతుంది. next day? మరుసటి రోజు ఏది? Saturday. శనివారం. Saturday is a place of rest. It's a time of rest. కనుక శనివారం అనేది విశ్రాంతి దినం కదా, So విశ్రాంతి. after the marriage, Adam and Eve entered into rest. వివాహం అయిన తర్వాత ఆదాము హవ్వలు విశ్రాంతిలోనికి ప్రవేశించారు. So the wife
finds rest in her husband. కనుక స్త్రీ తన భర్త యందు ఆమె విశ్రాంతిని That is కనుగొంటున్నది. what the Naomi is saying. నయోమి చెప్తున్న మాట I అదే, want to seek rest for you. నీ కొరకు నేను విశ్రాంతిని విచారిస్తానన్నది. I want to find a husband for you. నీ కొరకు నేను ఒక భర్తను కనుగొంటాను When a wife finds a husband, she is mentally settled and resting. కదా. ఎప్పుడైతే ఒక స్త్రీ తన భర్తను కనుగొంటుందో మానసికంగా ఆమెకు విశ్రాంతి అనేది So కలుగుతున్నది. the first thing, husband should be a place of rest for the wife. కనుక పురుషుడు గమనించాలి, పురుషుడు ఎలాగుండాలి, తన భార్యకు విశ్రాంతినిచ్చే ఒక స్థలముగా ఉండాలి. Second time the word rest is used in the book of Ruth in chapter 1 verse 9. రూతు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ విశ్రాంతి అనే మాట చెప్పబడింది. Yeah, verse 9, you find that. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని నీ ఇంట నెమ్మది పొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని Find rest in the house of her husband. Verse 9 is not there. ఆ నెమ్మది దే హావ్ రిటన్ Nine. పీస్. Peace it is mentioned. But in English, it's a, see, I will read in English. The Lord grant you that ye may find rest, each of you in the house of her husband. కదా, నీ ఇంట విశ్రాంతి నొందునట్లు అంటే మనం తెలుగులో చదువుకోవచ్చు Okay, that means the house of a husband should be a place of rest. కదా. భర్త ఇల్లు అనేది భార్యకు విశ్రాంతినిచ్చే గృహంగా ఉండాలి. Not only the husband should be a place of rest, భర్త తనే ఒక విశ్రాంతికి స్థలముగా ఉండడం మాత్రమే even కాకుండా the house of the husband should be a place of rest for a peace. What is the Telugu peace? నెమ్మది. That it should be a place of peace. There. భర్త మాత్రమే కాదు కానీ భర్త ఉన్న ఇల్లు కూడా ఆ భార్యకు విశ్రాంతిని నెమ్మదిని కలిగించే స్థలంగా After the ఉండాలి. marriage, when the wife enters into the house, from that day onwards, the peace goes sometimes. పెళ్ళై భార్య ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి దగ్గర నుంచి అయిపోయి నెమ్మది Fighting పోయింది. is all type of fightings and problems. అన్ని రకాల జగడాలు సమస్యలు That should not happen. అలాగ జరగకూడదు. The husband is a place of rest. భర్త విశ్రాంతికి స్థలముగా ఉండాలి. The house of the husband also should be a place of rest. భర్త ఇల్లు కూడా విశ్రాంతికి స్థలముగా ఉండాలి. The third time the word rest is used in book of Ruth. ఋతు గ్రంథంలో 3వసారి ఈ విశ్రాంతి అనే పదం ఎక్కడ చూస్తామంటే Verse 18, chapter 3, verse 18. 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకుందాం. 3:18. Yeah. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగును నీకు తెలియ వరకు ఊరకుండుము అని. Yeah, for that man will not be in rest. That's the word is there. The man will not be in rest until he have finished the thing. He will not be in silent. Silent. That means he will not be rest. That's the English word is rest. ఇంగ్లీష్ లో అక్కడ విశ్రాంతి అని మనం That గమనిస్తున్నాం. means this man will try to give rest for you. నీకు ఈ భర్త అనేవాడు విశ్రాంతిని ఇస్తాడు. So husband should work hard and so much that he should provide rest for his wife. తన భార్య కొరకు విశ్రాంతిని ఇవ్వడానికి భర్త చాలా కష్టపడవలసిన వాడై ఉన్నాడు. Or the husband should provide a security for the wife in his house. తన ఇంట్లో భార్యకు సంరక్షణ అనే సదుపాయాన్ని భర్త ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. So please note down three times the word rest is appearing in the book of Ruth. ఋతు గ్రంథంలో చెప్పబడిన 3 సార్లు చెప్పబడిన విశ్రాంతి అనే పదం. Husband is a place of rest. మొట్టమొదటిది భర్తే విశ్రాంతికి స్థానముగా ఉన్నాడు. The husband's house should be a place of rest. There should not be any quarreling there. భర్త యొక్క ఇల్లు కూడా విశ్రాంతికి స్థానముగా ఉండాలి. And husband should work hard to provide rest and security for his wife. తన భార్యకు సంరక్షణ ఇవ్వడానికి భర్త చాలా కష్టపడవలసిన వాడై ఉన్నాడు. Now, if you look at the relationship between Naomi and Ruth, నయోమి రూతుకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం గమనిస్తే they were successful because both of them were caring for each other. వారి సంబంధం అది ఎందుకు విజయవంతమైందంటే వారు ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉన్నారు. 35 miles they were walking around. 35 మైళ్ళు వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. While walking, what they were talking about? వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నట్టు ఏం మాట్లాడుకుంటున్నారు? And between the lines, if you read, we can understand what they were talking. అక్కడ చెప్పబడలేదు కానీ వచనానికి మధ్య మనం కొంచెం అర్థం చేసుకుంటే Naomi, as a mother-in-law, she was giving advice to her daughter. అక్కడ అత్తగా తన కోడలకు రూతుకు ఎన్నో రకాల ఆలోచనలు అడ్వైసులు ఇస్తా ఉంది. Ruth might have asked, రూత్ అడిగిండొచ్చు, Mummy, after reaching there, how we will survive? Who will provide food? మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఎవరు పోషిస్తారు, మనకు భోజనం అంతా ఎట్లా? Naomi might have told her like that.
నయోమి ఇలాగ చెప్పి ఉండవచ్చు, Don't worry, my daughter. నా కుమారి, Our God has provided something for widows. విధవరాండ్రకు దేవుడు ఏదో ఒక సదుపాయం ఇచ్చేవాడు ఉన్నాడు. And widows and orphans are provisions are there in our land. మా దేశంలో విధవరాండ్రకు ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. In Moab that is not there. మోయాబు దేశంలో అలాంటిది But లేదు. our God has made provision for poor and needy and widows in my land. అయితే మా దేశంలో మా దేవుడు బీదలకు పరదేశులకు విధవరాండ్రకు కొన్ని సదుపాయాలు కలుగజేశాడన్నాడు. Now the barley harvest is going on. ఇప్పుడు అక్కడ ఎవల కోత అనేది జరుగుతున్నది. So as we go to Bethlehem, we will reach the time of barley harvest. మరి ఎవల కాలము, ఆ కాలంలోనే మనం బయలుదేరి వెళ్ళే లోపల చేరుకుంటాం అక్కడికి. According to the law of Moses, మరి మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం we have a provision to go to the field and collect the gleaning from the harvest. మరి దేవుడు ధర్మశాస్త్రంలో మనకి ఇచ్చినటువంటి సదుపాయం ఏంటంటే మనం పొలాలకు వెళ్ళి పరిగెలు కొని ఏరుకోవచ్చు అన్నాడు. So that is sufficient for providing our needs. మన అవసరాలు తీరడానికి అవి సరిపోతాయి అన్నాడు. See how the mother was talking to Ruth. ఆ అత్త రూత్ ఎలాగ మాట్లాడుతుందో How you గమనించండి. understand she was telling this one? అదే, ఎలా చెప్తుందో మీకు అర్థం అవుతుందా? Because as soon as she reached the home, she went to collect the gleaning. She went to the field. చూడండి, ఆ సంభాషణ అంతా అయిన తర్వాత వాళ్ళు దేశానికి వెళ్ళిన తర్వాత రూత్ ఏం చేస్తుందంటే పరిగెలు ఏరుకోవడానికి Who వెళ్ళిపోతుంది. told about that gleaning? మరి అలాగ చేయమని ఎవరు చెప్పారు రూత్? Definitely her mother might have told her, you go to glean and collect the grain. అత్తగారు చెప్పిండు, నువ్వు వెళ్ళు పొలానికి వెళ్ళు పరిగెలు ఏరుకొనిరా అని చెప్పి ఉంటది. So Naomi was telling to Ruth regarding the God's provision for her. తన కొరకు దేవుడు దాచించినటువంటి సదుపాయాన్ని రూతుకు నయోమి చెప్తున్నది. Not only that, అది మాత్రమే కాదు, Naomi was talking to her in the way of redemption. మరి విమోచించబడడం, విడుదల పొందడం అనే దాని గురించి కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. If you read chapter 3 verse 2 and 18 and all, we see that Naomi was telling that there is a process called the redemption, the kinsman redeemer. 3వ అధ్యాయం 2వ వచనం కానీ 18వ వచనాలు వీటన్నిటిని మనం చదువుకుంటే విమోచించగలిగిన విమోచకుడు ఒకడు ఉంటాడు, బంధువుడు ఒకడు ఉంటాడు అనే విషయాల గురించి రూతుకు చెప్పి ఉంటది. She was telling that in our country there is a provision that if a widow is happening, her near relative should marry her and have children. మా దేశమందు ఒక పద్ధతి ఉన్నది, ఏంటంటే ఎవరైనా విధవరాండ్రై ఉంటే విమోచించదగిన ఒక వ్యక్తి వచ్చి పెళ్లి చేసుకొని విమోచించవచ్చు. In Moab that is not there. మోయాబు దేశంలో అలాంటి This సదుపాయం is లేదు. a special provision that was given in Israel. ఇశ్రాయేల్ దేశంలో ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైన సదుపాయం ఇది. So Naomi was telling to Ruth, don't worry, you have someone to marry you and you will have a blessed life, family life. కనుక నయోమి రూతుతో చెప్తున్నా, ఇవేం భయపడవద్దు, దిగులు పడవద్దు, నిన్ను పెళ్లి చేసుకునే ఒక వ్యక్తి ఉంటాడు, నీ జీవితంలో తర్వాత నువ్వు సుఖంగా ఉండవచ్చు So అని చెప్తున్నా. Naomi was not only speaking to her about the God's provision, she was speaking to her about the God's way of redemption. కదా, దేవుడిచ్చే సదుపాయాల గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా దేవుడు కలుగజేసే విమోచన గురించి కూడా రూతుతో నయోమి మాట్లాడుతూ ఉన్నది. Yeah. Where chapter 2 verse 20 we read that verse chapter 2వ అధ్యాయం 20వ వచనం 2:20. Yeah, 2:20. నయోమి బ్రతికిన వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి, ఈ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడును చెప్పగా, The man is near of kin unto us. ఆయన మనకు One of our next kinsmen is there. సమీప బంధువుడు. Yeah. That means she was telling about the story of the kinsman redeemer. సమీప బంధువుల గురించిన విషయాలు కూడా రూతుకు చెప్తున్నది నయోమి. Yeah, chapter 3 verse 18. 3వ అధ్యాయం 18వ వచనం కూడా She says that this man will not rest until he finish this work. ఆ మనుష్యుడు కదా నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు. So speaking about chapter 3 verse 2 also, you look at that. 3వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చూద్దాం. Boaz of our kinsman Indred, we see that. ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటున్నావు, ఆ బోయజు మనకు బంధువుడు. Yeah, Bendur. That means she was talking about the kinsman redeemer. దగ్గరగా విడిపించగలిగిన సమీప బంధువుని గురించి చెప్తున్నది నయోమి. So we see the God's provisions she was talking. దేవుని సదుపాయాలను గురించి ఆమె మాట్లాడుతున్నది. The third thing, you look at that. మూడవది మనం గమనిస్తే She was teaching her daughter-in-law the importance of waiting upon the Lord. దేవుని కొరకు కనిపెట్టుకొనుట
అనే విషయాన్ని గురించి కూడా ఆమె బోధిస్తున్నది. If you read chapter 2, రెండవ అధ్యాయంలో మనం చదివితే verse 23, you look at that. 23వ వచనంలో మనం గమనిస్తే, Yeah. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికత్తెల యొద్ద నిలుకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. Yeah, she started gleaning in the beginning of the barley harvest. ఎవల కోత ఆరంభము నుండే ఆ పరిగెలు ఏరుకోవడం అనేది ప్రారంభించింది. And this gleaning process continued for 4 months. 4 నెలలు అంటే ఈ పరిగెలు ఏరుకోవడం అనేది 4 నెలలు జరిగింది. Look at that. There means say the wheat harvest, up to the wheat harvest. అంటే గోధుమల పంట వరకు, అంటే ఎవల కోత నుంచి గోధుమల పంట So వరకు between the barley harvest and wheat harvest, there was a 4 months. కదా. ఎవల కోత గోధుమల కోత ఈ రెండిటి మధ్య దాదాపుగా 4 నెలలు వ్యవధి ఉంటుంది. During these 4 months, where the now Ruth was staying, ఈ 4 నెలలు రూతు ఎక్కడ ఉన్నది? here it is mentioned that she was dwelling with her mother-in-law. తన అత్తతోనే ఆమె ఉంటున్నది. That means she was waiting for the God's time. దేవుని సమయము కొరకు రూతు కనిపెట్టుకుంటూ ఉన్నది. So the mummy had told her, don't worry my daughter, the man will marry you, but you wait upon the Lord. కదా. అమ్మా రూతు, నువ్వు భయపడవద్దు, దేవుని కనుక కనిపెట్టుకో, నీకు భర్తను తప్పకుండా ప్రభు ఇస్తాడు అంటున్నది. So she was teaching her daughter-in-law what is the importance of waiting upon the Lord. దేవుని కొరకు కనిపెట్టుకునుట అనే గంభీరమైన విషయాన్ని ఆమె తన కోడలైన రూతుకు బోధిస్తా ఉన్నది. Isaiah 40 verse 30 and 31 speaks about how important is waiting upon the Lord. దేవుని కొరకు కనిపెట్టుట అనేది ఎంత ప్రాముఖ్యమైనదో యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. Yeah. Even the youths shall faint and weary, and the young men shall utterly fall, but they that wait upon the Lord shall renew their strength. యెషయా గ్రంథం 40:30వ వచనం. బాలురు సొమసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. Yeah, if you wait upon the Lord, you will renew your strength. యెహోవా కొరకు నీవు ఎదురు చూస్తే నీకు నూతన బలం కలుగుతుంది. You will walk, you will run, you will fly. కదా, నువ్వు నడుస్తావు, పరిగెత్తావు, బలపంగా ఉంటావు. See, the strength will go on increasing. అంటే నీకున్న బలం అంతకంతగా అది అభివృద్ధి అవుతూ వస్తుంది. Waiting upon the Lord. యెహోవా కొరకు ఎదురు చూడడం అనేది. So we see the 3 things Naomi taught Ruth. 3 విషయాలు నయోమి రూతుకు నేర్పించినట్లుగా మనం One, she చూస్తున్నాం. said that our God is a God who cares for widows and needy ones. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? ఆ దేవుడు ఎవరంటే ఆయన విధవరాండ్ర పట్ల శ్రద్ధ కలిగిన వాడు అనేది There is చెప్తున్నది. a provision for us in the Bethlehem. మరి ఆ బెత్లెహేములో దేవుడు మనకు అనుగ్రహించే సదుపాయాలు ఉన్నాయని As soon చెప్తుంది. as you go there, you go to the barley field and glean from that. అక్కడికి నువ్వు వెళ్ళిన వెంటనే పొలంలోనికి వెళ్ళు, అక్కడున్న పరిగెలు ఏరుకోమని చెప్తున్నది. We will not suffer hunger. కనుక మనకు ఆకలి అనేది ఉండదు. God is providing food for the needy ones. కదా, అవసరంలో బీదవారికి దేవుడు ఆయన సదుపాయాలు ఆహారాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. Secondly, రెండవదిగా she said that you just wait up. You see that there is a provision of redemption for you. నీ కొరకు విమోచన అనేది ఉన్నది, దాని కొరకు నీవు కనిపెట్టుకొని ఉండుము అని చెప్తున్నది. There is a kinsman, redeemer, relative. He will marry you. మనకు బంధువుడు, సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. This type of provisions are provided only in Israel. No other country this is there. ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి, వేరే ఏ దేశాలలో ఇలాంటిది లేదని చెప్తున్నది. Lastly, she taught her the importance of waiting upon the Lord. యెహోవా కొరకు ఎదురు చూచుట అనే విషయాన్ని అత్త తన కోడలకు నేర్పించింది. This is what the mother-in-law was done to Ruth. కదా, రూతుకు తన అత్త నేర్పించినటువంటి విషయాలు ఇవి. Now let us look the relation of Ruth with the mother-in-law. రూతు తన అత్తతో ఎలా, ఇంతవరకు అత్త రూతు ఎలా ఉందో చెప్పుకున్నాం. ఇప్పుడు రూతు In the అత్త, book of Ruth, we don't read about the beauty of Ruth. రూతు యొక్క సౌందర్యమును గురించి మనం ఎక్కువ చదవం. Probably she was beautiful. ఉండొచ్చు, అందంగానే ఉండవచ్చు. We read about Sarah, Rebecca, Rachel. They were all beautiful. వారందరూ చక్కని వారు అని చెప్పబడింది కదా. అబ్రాహాం భార్య శారా గాని, రిబ్కా గాని వాళ్ళందరూ చక్కని వారు. But we don't read anything about Ruth that whether she was beautiful. ఒకవేళ రూతు చక్కగా ఉందో లేదో మనకు దాని గురించి ఏం రాయబడలేదు. Probably she was innermost beautiful. She was internally she was beautiful. ఆమె అంతరంగములో ఆమె సౌందర్యవతిగా ఉన్నది. ఓర్పా Her name means Gazal. సాంగ్. No, Gazal means deer, a type of deer. ఓకే, లేడీ
Yeah. జింక లేడీ జింక లాంటిది So gazelle is so beautiful. It's a deer. కదా. మనం చూసినప్పుడు జింకలు ఇవన్నీ చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి. Probably Orpah was beautiful. ఒకవేళ ఓర్ప We సౌందర్యవతి don't కావచ్చు. read anything about Ruth. అయితే రూతుని గురించి మనం ఏం చదవం. But whatever may be, she was having the internal beauty. అయితే రూతు ఎలాగున్నదంటే ఆంతర్యంలో సౌందర్యం కలిగిన వ్యక్తిగా One of the characteristic feature of Ruth is mentioned here. రూతుని గురించి చెప్పబడిన విశేషమైన గుణం ఏంటంటే She was a hard working woman. ఆమె కష్టపడే స్త్రీ. Look at that, chapter 2, verse 2. 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుదాం చూడండి. రూతు గ్రంథం 2. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందదగునో వాని వెనుక పరిగని ఏరుకుందునని నయమితో చెప్పగా. Yeah, as soon as they reached Bethlehem, మరి వారు బెత్లెహేమునకు వెళ్ళిన వెంటనే Ruth was telling to her mother-in-law, I will go and collect the glean, food for our days. రూతు తన అత్త వైపు చూసి ఇదో మనకు ఆహారం కావాలి కదా, నేను పరిగెలు ఏరుకోవడానికి వెళ్తానని చెప్పింది. And the mother-in-law said, okay, daughter, you go and collect it. అత్త ఏం చెప్పింది, సరే మా అని వెళ్ళు పరిగెలు ఏరుకోమని చెప్పింది. Actually, Ruth can give 100 reasons not to go. పోకుండా పని దొంగగా ఉండడానికి 100 సాకులు చెప్పిండొచ్చు రూతు. She can say that this place is a new place. I don't know how to go there. ఇది కొత్త స్థలం కదా, ఎవరెవరు ఉంటే తెలియదు, నేను ఎట్లా పోవాలి. Not only that, my language and their language is different. నా భాష వేరు, ఇక్కడ వీళ్ళు మాట్లాడే భాష వేరు. So I don't know how to speak to them. వారితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. And she can say, okay, mommy, you also come with me. అత్త నువ్వు కూడా నాతో కూడా రా. She did not do anything like that. అట్లా చెప్పలేదు రూతు. She knew the mummy is very old. She's tired. ఒకటి తెలుసు, తన అత్త వృద్ధాప్యంలో ఉన్నది, చాలా అలసిపోయి ఉన్నది. She was telling, mommy, you sit there, I will go. అమ్మా నువ్వు కూర్చో, నేను వెళ్తాను. And as soon as they reached there in Bethlehem, she went to the gleaning. ఏ రోజైతే వారు బెత్లెహేముకు చేరుకున్నారో ఆ రోజు నుండే పరిగెలు ఏరుకోవడానికి రూతు వెళ్తున్నది. Look at verse 7, what the supervisor is telling. ఆ సూపర్వైజర్ అంటే వారి మీద పనివాండర్ మీద ఉన్నవాడు ఏం చెప్తున్నాడు చూడండి. Yeah. 7వ వచనం. Yeah. ఆమె నేను కోయివారి వెనుకను పనల మధ్యను ఏరుకొని కూర్చున్నకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. Yeah, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెను. From morning onwards, she is gleaning here. ఉదయం నుండి ఆమె ఆ పరిగెలు ఏరుకుంటూ ఉన్నది. Look at that. He is saying that she tarried a little time in the house. ఇంటి దగ్గర కొంచెం సేపు మాత్రమే ఉన్నది అంతే. 35 miles she was walking. 35 మైళ్ళు నడుచుకుంటూ వాళ్ళు And వచ్చారు. when reached home, she did not take any rest. వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోలేదు. That means that Ruth was a hard-working woman. కష్టపడే వ్యక్తిగా రూతును మనం గమనిస్తున్నాం. The success of the family depends upon how the women are working hard. మరి ఒక కుటుంబం యొక్క విజయం అనేది మనం ఎలా గమనిస్తామంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు దాని As మీద a daughter-in-law taking care of her mother-in-law. కదా. ఒక కోడలు తన అత్త విషయంలో తీసుకుంటున్నటువంటి శ్రద్ధ. Many of the families are spoiling because women are lazy. చాలాసార్లు కుటుంబాలు నాశనం కావడానికి కారణం ఏంటంటే స్త్రీలు సోమరులుగా ఉన్నారు. The women, those who are working hard, can able to maintain the house properly. కదా. తమ కుటుంబాలను ఎవరు చక్కగా చూసుకోగలరంటే ఎవరైతే తమ కుటుంబాలలో కష్టపడి Proverbs పనిచేస్తారు. chapter 31 verse 15, we read about the virtuous women. సామెతల గ్రంథం 37వ అధ్యాయంలో మనం గుణవతి అయిన భార్యను గురించి మనం చదువుతున్నాం. The virtuous woman was a hard working woman. ఆ గుణవతి అయిన భార్య చాలా కష్టపడుతున్నటువంటి సోదరి. At what time she is getting up? ఎప్పుడు లేస్తున్నది ఆమె? 6 o'clock, 8 o'clock, 10 o'clock. 6 గంటలకు, 8 గంటలకు, Look 10 at గంటలకు. that verse 31 verse 15. 15వ వచనం మనం చదివితే ఆమె చీకటితోనే లేచి, Yeah, before the sunrise she gets up. సూర్యుడు ఉదయించక మునిపే. Oh, as early morning the wife gets up. కదా. మరి ఆ సూర్యుడు పైకి లేవక మునిపే ఉదయం చీకటి ఉండగానే Then settles everything and arranging everything for the day. కనుక అలా లేచి తన కుటుంబంలో ఏవి సరి చేయాలి, ఎట్లుండాలి, ఏం సంగతి అన్నిటినీ చేస్తున్నది. The success of the family is a woman who is getting up early in the morning. ఒక కుటుంబము విజయవంతమైన కుటుంబంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ కుటుంబంలో స్త్రీలు ఉదయాన్నే లేచేవారు. I am not talking about the old age people. I am talking about young married people in the early days of their family life. వృద్ధులను గురించి నేను చెప్పడం లేదు కానీ
వివాహమై యవనస్తులుగా ఉన్నటువంటి వారి విషయంలో గురించే నేను చెప్తున్నాను. I know my family. My wife, she gets up early in the morning. మరి అంకుల్ వాళ్ళ భార్యని గురించి చెప్తున్నారు. ఉదయముననే చీకటితోనే లేస్తుంది And సహోదరి. she settles everything what is needed for the home. She prepares by the time. ఆ ఇంటికి ఏమేం కావాలి, ఏమేమి అవసరాలు, వాటన్నిటి కూడా తయారు చేసి పెడుతుంది. My wife also was working. She has retired as a principal of a school. ఒక స్కూల్లో పనిచేసేది, ప్రిన్సిపల్ గా ఆంటీ రిటైర్డ్ అయినారు. Yeah, around 34 years she worked. 34 సంవత్సరాలు స్కూల్లో I've పనిచేశారు. seen her hard working. చాలా కష్టపడే వ్యక్తి. You know, she gets up so early in the morning చాలా ఉదయాన్నే పొద్దున్నే లేస్తుంది. and she catches the train by 5:20. Can you imagine? పొద్దున్నే 5:20కి రైలు పట్టుకోవాలి, ట్రైన్ పట్టుకోవాలి. చూడండి. I believe that the success of my family is the labor, hard work of my wife. నా కుటుంబంలో ఇంత విజయవంతంగా చక్కగా ఉండడానికి కారణం ఏంటంటే నా భార్య యొక్క కష్టమే అని నేను చెప్తున్నాను. I remember my friend, he was talking about his wife. ఒక స్నేహితుడు తన భార్యను గురించి అంకుల్తో ఇలా చెప్తున్నాడు. They are all doctors. He is a doctor. His wife is a doctor. His children all are doctors. ఆయన డాక్టరే, భార్య డాక్టరే, పిల్లలు డాక్టర్లే. He said like this. ఇలా చెప్పాడు. The success of my family is that my wife early morning she gets up. నా కుటుంబంలో విజయకరంగా మేము ఉంటున్నామంటే ఏంటంటే నా భార్య పొద్దున్నే లేస్తుంది. And she prepares a cup of tea. పొద్దున్నే ఒక టీ తయారు చేసి And to all the tea, and she calls everyone for a prayer. ఆ టీ చేసి అందరిని లేపేసి కుటుంబ ప్రార్థన కొరకు పిలుస్తుంది. And we have an early family prayer. ఉదయముననే వారికి కుటుంబ ప్రార్థన ఉంటుంది. That is the blessing that is needed for a family. కదా కుటుంబాలకు కావలసినటువంటి ఆశీర్వాదం అదే. A wife who is working hard. కష్టపడి పనిచేస్తున్న భార్య. You know, the Eliezer went to search for a girl for Isaac. ఎలియాజరు వెళ్ళాడు ఇసాకు కొరకు భార్యను చూడడానికి. You know what he was searching? దేని కొరకు వెతుకుతున్నాడు? He was searching whether the girl is a hard working or not. కదా కష్టపడుతున్నదా లేదా ఈ స్త్రీ. He said like this. ఇలా చెప్పాడు. I will go there. నేను వెళ్తాను, I will ask water. కొన్ని నీళ్లు అడుగుతాను, If the girl gives me water, నాకు నీళ్ళు ఇచ్చి that is the girl meant for Isaac. ఆ స్త్రీయే కదా ఆ పాపనే నా Yeah, Isaac. ఇసాకుకు భార్యగా ఉంటుంది. Not only that, మాత్రమే కాదు, she should be able to provide water for my camel. వంటలకు కూడా నీళ్లు పోయాలి. I will not ask, but she should say. నేను అడగను ఆ విషయం, కానీ ఆమె చెప్పాలి. So Rebecca came. ఎలియాజర్ So వచ్చాడు, he asked water, నీళ్ళు అడిగాడు. and Rebecca gave water. రిబ్కా నీళ్ళు ఇచ్చింది. Then what Rebecca said? రిబ్కా ఏం చెప్పింది? I will give water to your camels. ఈ వంటలకు కూడా నేను పోస్తాను అన్నది. Oh, the Eliezer was so comforted. ఎలియాజర్కు చాలా నెమ్మది It is కలిగింది. not easy to give water to camels. అలా వంటలకు నీళ్లు పోయాలంటే అది చిన్న పని కాదు. This was a test whether she is a hard working or not. ఇదో నేను పరీక్షిస్తాను, ఈ చిన్నది కష్టపడేదే కాదా. You know how much water a camel will drink? ఒక వంట ఎన్ని నీళ్లు తాగుతుందో మీకు తెలుసా? Not 1 liter, 2 liter. మనం అది 1 లీటర్ 2 లీటర్లు కాదు. And normally one camel drinks about 135 liters of water. 135 లీటర్లు. One camel. ఒక్క వంట మాత్రమే 135 లీటర్లు. So how many camels were there? ఎన్ని వంటలు ఉన్నాయి ఇక్కడ? 10 camels were there. కదా 10 వంటలు. She imagined the Rebecca drawing water for 10 camels. 10 వంటలకు నీళ్లు పోస్తాం, చేది That పోస్తాం. was a test to see whether she is a hard working or not. ఆమె కష్టపడే వ్యక్తే కాదా అనే పరీక్ష ఎలియాజర్ చేస్తున్నాడు ఇక్కడ. So Ruth was a hard working, Rebecca was hard working. రూతు కష్టపడేది, రెబ్కా కష్టపడేవారు. And because of that their family was successful. దీనిని బట్టి వారి కుటుంబాలు అది విజయవంతమైన కుటుంబాలుగా ఉన్నాయి. Not only that, మాత్రమే కాదు, look at the Ruth was a caring daughter-in-law. మరి శ్రద్ధ కలిగినటువంటి కోడలు. She went to the field of Boaz. బోయజ్ యొక్క పొలంలోనికి వెళ్ళినది. Boaz gave something to eat. తినడానికి కొన్ని రూతుకి ఇచ్చాడు బోయజ్. While eating, తినేటప్పుడు what she did it? ఏం చేసింది తెలుసా? You have noticed that verse chapter 2 verse 8. 2వ అధ్యాయం 8వ వచనం. Yeah, look at that. అప్పుడు బోయజ్ రూతుతో, నా కుమారి నా మాట వినుము. 8 Yeah, 8. Yeah. 8. నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకున్నట్టు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము. No, verse 18, not 18. 18వ వచనం చదువుకుందాం. 18. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత
తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చెను. Yeah, she reserved certain food for her mother. తన అత్త కొరకు ఆమె కొన్ని నిల్వ ఉంచింది. See, while eating the food in the field, ఆ పొలములో రూతు తింటున్నప్పుడు she remembered her mummy. అత్తను జ్ఞాపకం చేసుకుంది. Oh, mummy is not having anything to eat. అరే ఏం లేదు, అత్తకి ఏం లేదు, తినడానికి ఏం లేదు. ఏం చేసింది? She took little of the food with her. తన దగ్గర ఉన్నట్టు ఆహారంలో కొంచెం తీసింది. When she reached home, ఇంటికి వెళ్ళిన తర్వాత she gave that food to her mother. తన అత్తకు ఆ ఆహారాన్ని ఇచ్చింది. See, a caring daughter. శ్రద్ధ కలిగినటువంటి కోడలు. I know some mothers, they sometimes in the olden days, they go to marriages. పాత కాలంలో మనం గమనిస్తాం చూడండి, పెళ్లిళ్ళకు పోతా ఉంటాం కదా. While marriage, they know that children are gone to school, they could not attend the marriage. పిల్లలు వాళ్ళు స్కూల్కి పోయి ఉంటారు, వాళ్ళు పెళ్లికి రాలేకుండా So ఉంటారు the mothers, when they are having the food in the marriage, they remember about their children, you know. కదా. భోజనం చేసే టైంలో పిల్లల గురించిన విచారం కలుగుతుంది తల్లికి. Yeah, I have seen many times the mothers, at least they keep banana with them, so that when they reach home, they should give the banana to the children. వచ్చిన వారికి తినడానికి అరటిపండు ఇస్తే తల్లి ఏం చేస్తుంది? మెల్లిగా అరటిపండుని దాచిపెట్టుకుని ఇంటికి వెళ్ళి తన కుమారుడికి Same ఇస్తుంది. Ruth is doing. ఇదే పని రూతు చేస్తుంది. Ruth has collected some food and given to her mother when she reached home. రూతు తన దగ్గర ఉన్న ఆహారంలో కొంత తీసి ఇంటికి వెళ్ళిన తర్వాత తన అత్తకి ఇస్తున్నది. Yeah, she was a caring daughter-in-law. శ్రద్ధ కలిగినటువంటి కోడలు. Now, not only that, she was an obedient daughter. విధేయురాలైన Chapter మరి 3 కోడలుగా verse ఉన్నది. 5 we see that. 3వ అధ్యాయం 5వ వచనంలో Now we see that the mother is telling you do dressing and the makeup and everything, you do that. ఏదో నువ్వు అమ్మ పలాంది మేకప్ చేసుకు అట్లా చేసుకొని అత్త And you go to the field ఇప్పుడు నువ్వు పొలంలోనికి పోవాలి. and you see where that man is sleeping. ఆ మనుష్యుడు ఎక్కడ పండుకొని ఉన్నాడో చూడు. And just go there and sleep near his feet. ఆయన యొక్క కాళ్ళ దగ్గర పండుకో అంతే. You remove his, take out his cloak and sleep along at the feet of him. దుప్పటి కప్పుకొని ఉంటాడేమో, కొంచెం తీసి కాళ్ళ దగ్గర తలబెట్టి పడుకో. What Naomi was telling is not easy. నవేమి చెప్పింది పని చేయాలంటే అంత సులభమైంది కాదు అది. A young lady going in the night is not that easy. ఒక యవనస్తురాలు రాత్రి బయటికి కళ్ళంలోనికి వెళ్ళడం అంటే అంత సులభమా? But Ruth understood what mommy is telling for her good. నా మంచి కొరకే నా అత్త చెప్తుందని రూతు గ్రహించింది. And we see that verse 5, you read that. 5వ వచనాన్ని మనం చదివితే ఆమె And she said unto her, all that thou sayest unto me, I will do. నీవు సెలవిచ్చినదంతయు చేసేదను అని చెప్పింది. Yeah, she was a loving daughter. ఆమె ప్రేమ కలిగినటువంటి కోడలు. Now the fourth thing, 4వదిగా she was a loving daughter-in-law. Not only that, she was actually a obedient daughter and she is a loving daughter. విధేయురాలైన కోడలు మాత్రమే కాకుండా ప్రేమించే కోడలు. We know that in chapter 4 verse 15, 4వ అధ్యాయం 15వ వచనంలో the neighbors are testifying that దానిని గురించి పొరుగువారు సాక్ష్యం చెప్తున్నారు. your daughter-in-law is better than 7 sons. నిన్ను ప్రేమించిన 7 కుమారుల కంటే Yeah, she loves you. అంతగా నిన్ను ప్రేమిస్తున్నది. See, who is telling? ఎవరు చెప్తున్నారు ఈ మాట? The neighbors are telling. పక్కనున్న పొరుగువారు See, చెప్తున్నారు. neighbors are watching the relation between daughter-in-law and mother-in-law. ఈ అత్త కోడల మధ్య ఎలాంటి సంబంధం ఉన్నదని పొరుగువారు గమనిస్తున్నారు. After watching the relationship between them, Naomi and Ruth, the neighbor saying that your daughter-in-law is loving you. కదా, నయోమి రూతుకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆ పొరుగువారు ఎంతో కాలంగా చూచిన తర్వాత ఆ రూతుని గురించి Yeah, వారు she ఇస్తున్నటువంటి is సాక్ష్యం better than 7 sons. 7 కుమారుల కంటే ఇంకా ఎక్కువయా అని See, చెప్తున్నారు. your neighbors are watching, you have to understand. మనలను మన పొరుగువారు గమనిస్తున్నారు. Don't fight between mother-in-law and daughter-in-law. అత్త కోడల మధ్య ఎలాంటి సంబంధం ఉన్నది? What is the testimony of the neighbors about your ఈ relationship? చుట్టుపక్కల ఉన్న పొరుగువారు మీ సంబంధాన్ని గురించి ఏమని సాక్ష్యం ఇస్తారు? That is very, very important. Here, they testified that they love you. అది చాలా ముఖ్యమైనది. ఆ పొరుగువారు వారి గురించి చెప్తున్నమాట. ప్రేమ కలిగింది రూత్ అని Lastly, one చెప్తున్నారు. more thing I want to tell you. ఆఖరిది మరొకసారి If చెప్పాలనుకుంటున్నాను. you read chapter 2, 2వ అధ్యాయాన్ని మనం చదివితే verse 19 to 22, 19 నుండి 22 వచనాల్లో we see that after reaching home, వారు బేత్లెహేము ఇల్లు చేరిన తర్వాత now Ruth was explaining what happened the whole day, what happened in the field. ఆ పొలములో ఆ రోజంతా ఏం జరిగిందో దానంతటి గురించి తన అత్తతో She చెప్తున్నారు. narrated everything. అంత వివరించి She చెప్పింది. was speaking to
to her mother-in-law. తన అత్తతో కూడా ఈ మాటలని చెప్తున్నది. Really, a daughter-in-law who is speaking to her mother-in-law. ఇక్కడ చూడండి, అత్తతో మాట్లాడుతున్న ఒక కోడలు. Some daughter-in-laws are there, they hardly talk to the mother-in-law. చూడండి, కొద్దిమంది ఉన్నారు అత్తలతో దారంగా ఎప్పుడో మాట్లాడే కోడలు ఉన్నారు కొద్దిమంది. I know one mother-in-law told me once, what to do, my brother? My daughter-in-law is sitting in the other room, I am sitting in this room. ఒకసారి అంకుల్ దగ్గరికి వచ్చి ఒక ఆమె చెప్పిందంట, అయ్యా నేనేం చెప్పాలి, నేను ఈ రూమ్ లో కూర్చో ఉంటాను, నా కోడలు ఆ రూమ్ లో She కూర్చోంటాను. hardly talks to me. అసలు మాట్లాడడం అనేది చాలా అరుదు. You should not do like that. You should talk to your mother-in-law. మీరు అలాగ చేయకూడదు. అత్తలతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. How much time you are spending time with the mother-in-law in talking? మరి నీ అత్తతో మాట్లాడడానికి నీవు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు? If you want to build up the relationship, నీవు గనక సంబంధాన్ని ఇంకా కట్టుకొని అభివృద్ధి చేసుకోవాలంటే important that the daughter-in-law should explain, elaborate it, but the transparency should be there between them. మరి వారి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి తన జీవితంలో జరుగుతున్న విషయాలన్నిటి కూడా అత్తతో పంచుకోవడం నేర్చుకోవాలి. Ruth was a good communicator. రూతు సంగతులను చక్కగా వివరించి చెప్పగలిగినటువంటిది. So this was the secret of the success of Ruth and Naomi. రూతు నయోమి మధ్య ఈ సంబంధం ఎందుకు ఇంత విజయవంతంగా I ఉందంటే will just briefly tell you what happened. ఏం జరిగిందో క్లుప్తంగా చెప్తాను. Naomi was a caring mother. కదా, నయోమి ఎట్లుంది, శ్రద్ధ కలిగినటువంటి ఒక తల్లి లాంటిగా ఉన్నది. She counseled her about the God's provision. మరి దేవుడిచ్చే సదుపాయాల విషయంలో దేవుని ఆలోచనలు పంచుకున్నది. She talked about the redemption, kinsman redeemer. సమీప బంధువుడు విడిపించేవాడు ఉన్నాడు అనే విషయాన్ని పంచుకుంది. She talked about how important is waiting upon the Lord. యెహోవా కొరకు ఎదురు చూడడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో బోధించింది. So we see a spiritually minded mother-in-law we see here. ఇక్కడ మనం ఎవరిని కనిపిస్తున్నాం? ఆత్మ సంబంధమైన అత్తగా. At the same time, Ruth we see certain things. అదే సమయంలో రూతుని గురించి కూడా కొన్ని విషయాలు మనం Ruth చూస్తాం. also was carrying her mother-in-law. రూతు కూడా తన అత్త పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తిగా She ఉన్నది. was a hard-working woman. ఆమె కష్టపడే స్త్రీగా ఉన్నది. As the success of the family is how you hard-working you నీ are. జీవితంలో నీవు ఎంత కష్టపడే దానవుగా ఉన్నావో దానిని బట్టి నీ కుటుంబం యొక్క విజయం అనేది దాగి ఉన్నది. Get up early in the morning పొద్దున్నే లేవాలి, and set up the family very well. కుటుంబానికి ఏమేం కావాలి వాటన్నింటి గురించి నువ్వు Women, I స్థిరపరచాలి. always say, women are the home ministers. కదా, స్త్రీలు ఎవరండి? వాళ్ళు హోమ్ మినిస్టర్లు. Yeah, brothers won't like that. But the brothers will say, they are home minister means the brothers won't like that. ఈ మాట చెప్తే సహోదరులకు ఇష్టం ఉండదు. Once I said like that and the brothers get upset, you know. ఓసారి ఇట్లే చెప్తే ఆ సహోదరులు చాలా గలిబిలి I said, చెందారు. don't worry, women are the home ministers. ఏం బాధపడదండి, Brother. స్త్రీలు వాళ్ళు హోమ్ మినిస్టర్లు. I said the husband is the prime minister. ఆహా, వెంటనే తెలివిగా ఉన్నారంటే Then the problem was solved. సహోదరులు So ప్రధానమంత్రులు you అంటేనే have నెమ్మది to అయిపోయింది. rule the house well. కనుక ఇంటిని చక్కగా ఏలేవారికి ఉండాలి. Take care of everything. మరి అన్ని విషయాలను శ్రద్ధగా If వాళ్ళు the చూసుకోవాలి. husband is the head of the family, మరి పురుషుడు కుటుంబానికి తలగా ఉంటే wife is the heart of the family. మరి కుటుంబానికి గుండె లాంటిది She స్త్రీ is the one who pumps the blood everywhere. కదా. లోపల గుండె ఏం చేస్తుంది? రక్తాన్ని అన్ని చోట్ల కదా So పంపిస్తుంటుంది. without a wife, a man can never be a successful. కదా, స్త్రీ లేకుండా భార్య లేకుండా ఏనాటికే గాని భర్త ఒక విజయం. So a hard-working woman, కనుక కష్టపడే స్త్రీలు, a caring daughter, మరి శ్రద్ధ కలిగినటువంటి she kept some food for Naomi. తన అత్తకు కొంచెమైన ఆహారం Yes, తీసుకువెళ్ళి she was an obedient daughter. విధేయురాలైన కోడండ్రుగా ఉన్నది. Mummy, I will do what you said. నీవు చెప్పిందే నేను చేస్తానమ్మా. I know it is very difficult, అది చేయడానికి కష్టమైన but నాకు I తెలుసు. know you are doing it for me. అయితే నాకు తెలిసి ఇదంతా నా మంచి కోసమే నువ్వు I చేస్తావు. will go in the night. నేను రాత్రి వెళ్తాను. So we see that Ruth was obedient daughter. రూతు ఒక విధేయురాలైన కుమార్తెగా ఉన్నది. And then we saw that she was a loving daughter. ప్రేమించే కోడలుగా ఉన్నది. She was better than 7 sons. 7 కుమారుల కంటే ఆమె ఎక్కువైనదిగా ఉన్నది. And finally we saw she was a talking daughter. ఆఖరిగా మాట్లాడే తన విషయాలు మాట్లాడే స్త్రీగా If ఉన్నది. you are not talking with your mother-in-law, start talking. The relationship will be established. ఇంతవరకు నీ అత్తతో నువ్వు సరిగా మాట్లాడకపోతే కోడలు ఈ రోజు నుంచి మాట్లాడడం నేర్చుకుని ఈ సంబంధం అది కట్టబడుతుంది. So Bible very clearly says that mother-in-law, daughter-in-law relationship can be built up. కనుక అత్త కోడల మధ్య సంబంధం అనేది తప్పకుండా కట్టబడి అభివృద్ధి కాగలదు అని బైబిల్ బోధిస్తున్నది. And if you have family has some problem, restore back. ఏమైనా సమస్యలు అవి ఇవి ఉంటే
మాట్లాడుకోండి, ఆ పోయిన సంబంధాన్ని Our తిరిగి meeting తెచ్చుకోండి is family restoration meetings. కదా. మీటింగ్స్ మనం పెట్టుకుంటున్నాం కుటుంబ పునరుద్ధరణ కూడికలని. Today itself you go and talk to your mother-in-law. ఈ రోజే కోడలో వెళ్ళు మీ అత్తతో మాట్లాడు. If she is far away, you can on the video, you can call it. In the WhatsApp also you can call it. దూరం ఉందా మీ అత్త, వీడియో కాల్ చేయి, ఫోన్లో మాట్లాడు. That can build up relationship. అదేం జరుగుతుందంటే అత్త కోడల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని God- పెంపొందింపజేస్తుంది. May God bless these words to build up our relationship. మన సంబంధాలు ఎక్కువగా మెరుగుపరచబడినట్లుగా ఈ వాక్యము మనకు సహాయమగును గాక. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. కృపగల మా ప్రియ ప్రభువా, మరొకసారి ఉదయకాలం మీ దాసుని బలపరిచి మీరు ఇచ్చిన దివ్యమైన సందేశాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. కుటుంబాలలో ఉన్న సమస్యలలో ఒక సమస్య మా ఎదుటికి స్పష్టంగా మీరు తెచ్చారు. దాని పరిష్కారాలు కూడా ప్రభువా మీ దాసునికి జ్ఞానమును అనుగ్రహించి మా మధ్య వివరించినందులకై మీకు వందనాలు. మరి ఒక దాసుడు తండ్రి మీ పక్షమున నిలవబడవలసి ఉంటుండగా బలపరిచి మీరే ఉపయోగించమని, మరి ఈరోజు జరగవలసిన మీటింగ్స్ వేరే సెషన్స్ అన్నింటిలో కూడా మీరు మాకు తగిన మీ కృపను అనుగ్రహించమని మీ దయగల హస్తాలకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి.